రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేశారని రాష్ట్ర డీలర్ల సంఘ అధ్యక్షులు లీలా మాధవరావు ఆరోపించారు. గాజువాక ఆటోనగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రోస్టర్ విధానం ద్వారా డీలర్లు నియమించి ఆహార భద్రతా నియమాల ప్రకారం ప్రజలకు సరుకుల సరఫరా జరిగేదన్నారు. జగన్ సీఎం అయ్యాక నూతన విధానం తీసుకొచ్చి 10వ తరగతి చదివి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి పంపిణీ వ్యవస్థను కట్టబెట్టి రాష్ట్రంలో ఉన్న సుమారు 23,000 మంది డీలర్ల పొట్టకొట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు క్వింటాకు 100 రూపాయల కమిషన్ ఇచ్చి డీలర్ చనిపోతే 15,000 దహన ఖర్చులు అందించేవారన్నారు. సంక్రాంతి, రంజాన్ తోఫా పంపిణీతో డీలర్లకు ఆదాయం లభించేదన్నారు. ఇలాంటి ప్రయోజనాలు దక్కకుండా చేసిన వైకాపాకు వచ్చే ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర కోశాధికారి గంగాధర్ గౌడ్, సభ్యుడు బాబురావు తదితరులు పాల్గొన్నారు. మేము అడిగేది ఏంటంటే ఆహార భద్రతా చట్టానికి విరుద్ధంగా నియమించినటువంటి ఎండి వ్యవస్థ ద్వారా కాకుండా రేషన్ డీలర్ల వ్యవస్థ ద్వారానే పంపిణీ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 5 ఇచ్చి చనిపోయిన డీలర్లకు 14,000, 15,000 రూపాయలు మట్టి ఖర్చులు కానీ, చంద్రన్న బీమా సౌకర్యం కానీ, అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు జీవో ఇచ్చి 5 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంతవరకు ఆ జీవో అమలు చేయలే. ఈ రోజున మేము అడుగుతా ఉన్నాం, ఈ రోజున రాష్ట్రంలో డీలర్లందరికీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 60 లక్షల చిల్లర పెన్షన్లు కూడా రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయించి పెన్షన్కు 10 రూపాయలు ఇక్కడ మాకు ఇచ్చేటట్టయితే 36 అవర్స్లో రాష్ట్రంలో ఉన్న పెన్షన్లని కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈరోజు మేము రాజకీయ పక్షాలన్నిటికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఎవరైతే మాకు న్యాయం చేస్తారనుకుంటామో వారికి మాత్రమే మా రేషన్ డీలర్లందరూ మద్దతు ఇచ్చి వారి సహకారం అందిస్తాం.